హలో అండి, వెల్కమ్ టు వనికాస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి, అలాగే ఈ నెలలో మనము ఎలాంటి శుభకార్యాలు చేసుకోవాలి, వాటికి సంబంధించిన మంచి రోజులు ఎప్పుడెప్పుడు ఉన్నాయి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మన ఛానల్లో కేవలం క్యాలెండర్ వీడియోలే కాకుండా టూర్కి సంబంధించిన వీడియోలు, రెసిపీస్, అలాగే టిప్స్ అన్నీ కూడా ఉంటాయండి. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మనకి ఈ సెప్టెంబర్ నెల అనేది శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం బహుళ చతుర్దశితో మొదలవుతుందండి. అలాగే భాద్రపద మాసం బహుళ త్రయోదశితో ముగుస్తుంది. ఈ భాద్రపద మాసంలో వివాహానికి కానివ్వండి, నిశ్చితార్థానికి, నూతన గృహప్రవేశాలు చేసుకోవడానికి ఎలాంటి శుభముహూర్తాలు లేవు. కేవలం మనకి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మరి అవి ఏ రోజులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. మనకి సెప్టెంబర్ 1 చతుర్దశి తిథి ఆశ్లేష నక్షత్రం, 2వ తారీఖు అమావాస్య తిథి మక్కా నక్షత్రం ఉంది, 3వ తారీఖు పాడ్యమి తిథి పుబ్బా నక్షత్రం పూర్తిగా ఉంది. మనకి ఈ 3వ తారీఖు నుంచి భాద్రపద మాసం మొదలవుతుంది. అలాగే 4వ తారీఖు పాడ్యమి తిథి ఉత్తర నక్షత్రం ఉంది. ఈ 1, 2, 3, 4 ఈ 4 రోజులు కూడా ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే మంచి రోజులు లేవు. 5వ తారీఖు విద్యాతిథి హస్త నక్షత్రం ఉంది. ఈరోజు మనకి ఉపాధ్యాయ దినోత్సవం ఉంది. అలాగే వరాహ జయంతి, కల్కి జయంతి, బలరామ జయంతి అన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు మంచి రోజు. అన్నప్రసన్నం, ఉయ్యాలలో వేయడం, శ్రీమంతం, అద్దె ఇల్లు మారడం, వాహనాలు ఇలాంటి అన్ని పనులకు కూడా అనుకూలంగా ఉంది. 6వ తారీఖు తదియ తిథి హస్త నక్షత్రం ఉంది. ఈరోజు సువర్ణ గౌరీ వ్రతం ఉంది. ఈరోజు మంచి రోజు అండి, ఆపరేషన్లు కూడా చేయించుకోవచ్చు. 7వ తారీఖు వినాయక చవితి పండుగ ఉంది, చిత్తా నక్షత్రము. ఈరోజు గణపతి నవరాత్రులు మొదలవుతున్నాయి. ఈరోజు ఎలాంటి శుభముహూర్తాలు అయితే లేవు. 8వ తారీఖు పంచమి తిథి స్వాతి నక్షత్రం ఉంది. ఈరోజు ఋషి పంచమి కూడా ఉందండి. ఈరోజు కూడా మనకి మంచి రోజే, అంటే అద్దె ఇల్లు మారడం, శ్రీమంతం ఇలాంటి అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. 9వ తారీఖు షష్ఠి తిథి విశాఖ నక్షత్రం ఉంది. ఈరోజు స్కంద షష్ఠి అని కూడా అంటారు. ఈరోజు కూడా మంచి రోజే అండి. 10వ తారీఖు సప్తమి తిథి అనురాధ నక్షత్రం ఉంది. ఈరోజు మామూలుగా సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. 11వ తారీఖు అష్టమి తిథి జ్యేష్ఠ నక్షత్రం ఉంది. ఈరోజైతే ముహూర్తాలు ఏమీ లేవు. 12వ తారీఖు నవమి తిథి మూల నక్షత్రం ఉంది. ఈరోజు కేదార నవమి ఉంది. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. 13వ తారీఖు దశమి తిథి పూర్వాషాఢ నక్షత్రం ఉంది. ఈరోజు కూడా మనకి కేవలం సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. 14వ తారీఖు ఏకాదశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఈరోజు పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు కూడా మనకి మంచి రోజే. 15వ తారీఖు ద్వాదశి తిథి శ్రవణ నక్షత్రం ఉంది. ఈరోజు ప్రదోష వ్రతం ఉంది. ఓనం పండుగ కేరళలో జరుపుకుంటారు. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మనకి అనుకూలంగా ఉంది. 16వ తారీఖు త్రయోదశి తిథి ధనిష్ట నక్షత్రం ఉంది. ఈరోజు మిలాద్ ఉన్ నబీ ఉంది, విశ్వకర్మ జయంతి ఉంది. ఈరోజు కూడా మంచి రోజే అండి. 17వ తారీఖు చతుర్దశి శతభిష నక్షత్రం ఉంది. ఈరోజు అనంత పద్మనాభ స్వామి వ్రతం ఉంది. ఈరోజైతే సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. 18వ తారీఖు పౌర్ణమి తిథి ఉంది. అలాగే పూర్వభద్ర నక్షత్రం ఉంది. ఈరోజు ఉమామహేశ్వర వ్రతం కూడా ఉంది. ఈరోజు మంచి రోజు అండి. మనకి అద్దె ఇల్లు మారడానికి కానివ్వండి, అన్నప్రాసన్నము, బారసాల, వాహనాలు కొనుగోలు చేసుకోవడం, రిజిస్ట్రేషన్లు ఇలా ఉయ్యాలలో వేయడం అన్నిటికి కూడా మంచి రోజే అండి. 19వ తారీఖు పాడ్యమి తిథి విద్యా నక్షత్రం ఉంది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. ఈరోజు మనకి మహాలయ పక్షాలు అనేటివి ప్రారంభమవుతున్నాయి. 20వ తారీఖు తదియ తిథి రేవతి నక్షత్రం ఉంది. ఈరోజు ఉండ్రాల తద్ది అని కూడా అంటారు. ఈరోజు కూడా మంచి రోజే అండి. 19, 20 ఈ 2 రోజులు కూడా మనకి మంచి రోజులే. అలాగే 21వ తారీఖు చవితి తిథి అశ్విని నక్షత్రం ఉంది. ఈరోజే సంకటహర చతుర్థి జరుపుకుంటారు. 22వ తారీఖు పంచమి తిథి భరణి నక్షత్రం, అలాగే కృతిక నక్షత్రం 2 నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఈ 21, 22 2 రోజులు కూడా మనకి ఎలాంటి శుభముహూర్తాలు అయితే లేవు. 23వ తారీఖు షష్ఠి తిథి రోహిణి నక్షత్రం ఉంది.
ఈరోజు కేవలం అద్దె ఇల్లు మారడం అన్నప్రాసన్నానికి మాత్రమే అనుకూలంగా ఉంది. 24వ తారీఖు సప్తమి తిథి మృగశిర నక్షత్రం ఉంది. సాధారణ పనులకు మాత్రమే అనుకూలంగా ఉంది. 25వ రోజు అష్టమి తిథి ఆరుద్ర నక్షత్రం ఉంది. అలాగే 26వ తారీఖు నవమి తిథి పునర్వసు నక్షత్రం ఉంది. 27వ తారీఖు దశమి తిథి పుష్యమి నక్షత్రం ఉంది. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. 28వ తారీఖు ఏకాదశి తిథి ఆశ్లేష నక్షత్రం ఉంది. ఈరోజు గజగౌరి వ్రతం కూడా జరుపుకుంటారు. దీన్నే సర్వ ఏకాదశి అని కూడా అంటారు. 29వ తారీఖు ద్వాదశి తిథి మక్క నక్షత్రం ఉంది. అలాగే 30వ తారీఖు త్రయోదశి తిథి మక్క నక్షత్రం ఉదయం వరకు ఉంది. 29, 30 ఈ 2 రోజులు కూడా ఎలాంటి శుభముహూర్తాలు అయితే లేవు. ఓవరాల్గా మనం సెప్టెంబర్ నెల చూసుకున్నట్లయితే 2వ తారీఖు పోలాల అమావాస్య ఉంది. 5వ తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం ఉంది. 7వ తారీఖు వినాయక చవితి ఉంది. అలాగే 20వ తారీఖు ఉండ్రాళ్ళ తద్ది ఉంది. 21వ తారీఖు సంకటహర చతుర్థి ఉంది. ఇవి మనకి సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, అలాగే శుభకార్యాలకు శుభముహూర్తాలు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.